మురళిరెడ్డి గారు ఒకసారి రెస్పాండ్ హలో అవ్వండి. కాలర్ వెయిట్ సార్ చేస్తున్నారు. యా సార్ హలో చెప్పండి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తోంది చెప్పండి. సార్ వేణుగోపాల్ గారికి ముందుగా క్వశ్చన్ స్పష్టం చేయదలుచుకున్నాను. జనసేన పార్టీ ఎవరి పక్షాన ఉండదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. అది ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో 6 నుంచి 7% ఉన్నటువంటి జనసేన ఓటింగ్ ఈ రోజు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే నాటికి 27%కి చేరిందన్నటువంటి విషయాన్ని వేణుగోపాల్ గారు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ఎవరి కోసము జనసేన మాట్లాడట్లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి చట్టపరమైనటువంటి విషయాలు ఈ రోజు మేము ప్రస్తావిస్తున్నాం తప్పిస్తే ఎవరికి భజన చేయాల్సినటువంటి అవసరం జనసేనకు లేదు. ప్రజల పక్షాన ఎప్పుడు జనసేన ఉంటుంది. ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేక హోదా విషయంలో ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నప్పుడు జనసేన ఖండించింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తి దాడి జరిగినప్పుడు కూడా ఖండించింది. ఆ రోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ రోజు అదే విధంగా అచ్చెన్నాయుడు గారి తీరును అరెస్ట్ చేసినటువంటి తీరును కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు కావచ్చు, ఇంకొక వైసీపీ నాయకుడు కావచ్చు, ఇంకొక బీజేపీ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే అరెస్ట్ జరిగినటువంటి తీరు అప్రజాస్వామికం అయినప్పుడు దాన్ని మేము ఖండిస్తాం తప్పితే ఎవరి పక్షాన ఎవరు మాట్లాడాల్సినటువంటి అవసరం జనసేనకైతే లేదు. జనసేన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటున్నటువంటి విషయాన్ని మురళిరెడ్డి గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు విజయవాడ నుంచి నమస్తే అండి. వెంకట్ గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఛానల్లో ఉన్న పెద్దలు కూడా గుడ్ ఈవినింగ్. సూటిగా అంటే మనకి ఏంటంటే మాకు ఇక్కడ లైవ్ లో టీవీ రావట్లేదు, యూట్యూబ్ లో చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ఇందాక జనసేన నాయకులే అనుకుంటున్నాను నేను. ఇందాక 10 ఏళ్లు మనకి తెలంగాణ రాజధానిగా ఉంది కదా, అంబులెన్సులను ఆపేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అని ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏమండి, కరోనాతో చచ్చిపోయిన శవాన్ని సొంత కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదండి? అంటే తల్లిదండ్రులు శవాన్ని దహన సంస్కారాలు చేసే హక్కు కుటుంబ సభ్యులకు లేదండి. కోర్టు ఎందుకు సుమోటోగా పట్టించుకోవటం లేదు? అంటే అదొక ప్రాణాంతకమైన వ్యాధి. సొంత ఊర్లోకి శవాన్ని ఊళ్ళోకి రానివ్వటం లేదండి. భారతదేశంలో పుట్టిన వ్యక్తికి ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి వెళ్ళటానికి హక్కు ఉంది. అటువంటిది శవాన్ని సొంత ఊర్లోకి రానివ్వటం లేదు. ఎందుకు రానివ్వట్లేదండి? అదొక మాయదారి కరోనాతో చనిపోయారు, ఇది వస్తే మిగతా వాళ్ళకు కూడా అంటుకుంటుందేమో అనే ఉద్దేశంతో కోర్టులు కూడా మాట్లాడుకోకుండా ఆ శవాల గురించి కానీ ఏమి తీర్పులు ఇవ్వటం లేదు. ఈ రోజున పక్క రాష్ట్రం వాళ్ళు ఆపారు అని అంటే ఈయన గింజుకుంటున్నాడు. 10 ఏళ్ళు ఉందని అన్నప్పుడు ఏమంటే 10 ఏళ్ళు రాజధానిగా ఉంటే వేలకు వేలు ఖర్చు పెట్టి నువ్వు ఎందుకు రాజధాని కడుతున్నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేకపోయాడు? దానికి సమాధానం ఏం చెప్తాడండి? ఇంకొక ఫైనల్ గా ఒక్క మాట అండి, ఆయనకి నిజంగా విఘ్నత ఉంటే ఈ రోజు రఘురామకృష్ణరాజు గెలిచాడా, వైసీపీ ప్రభుత్వం గెలిచిందండి? ఈ రోజున కోర్టులో నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమంది రఘురామకృష్ణరాజుని. వీళ్ళు కేసు పెట్టింది కూడా అందుకే. థ్యాంక్ యూ వెంకటేశ్వర కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. లింగయ్య గారు నమస్తే, చెప్పండి. నమస్తే సతీష్ గారు, చెప్పండి. ఈ ఛానల్ అందరికీ నమస్కారం సార్. మా బాధను అర్థం చేసుకోండి సార్. ఈ కరోనా టైంలో పేదవాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఇలా దోపిడి వాళ్ళు ఎంత తొందరగా ముఖ్యమంత్రి గాని ప్రధాని గాని ఎవరైనా సార్, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సార్, మంచి కోరే వాళ్ళని మా లాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు, నరకపడుతున్నారు, ఎంత కష్టపడ్డా కూడా కష్టాలు తీరటం లేదు సార్. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు లింగయ్య గారు? ఇప్పుడు ఈ జగన్ గారి నుంచి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా సారు, ఇవన్నీ అవినీతి కోణాలే కదా సారు. ప్రతి ఒక్కరిది ఇప్పుడు రాజ్యం ఎక్కాలంటే అవినీతి చేయాలన్నా సార్. ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీలు అన్ని కలిసి కుమ్మక్కయి ఈ ప్రజలు ఓటేయాలంటే మీరందరూ సిండికేట్ కాదు సార్. ఎవ్వరు డబ్బులు ఇవ్వకండి సార్, ఎవ్వరు మందు వేయకండి సార్, ఏం చేయకండి సార్. ప్రజలు ఎవరు కోటేస్తారో వాళ్ళు చూడండి సార్, అది మీరు గమనించండి సార్. అది చేయకుండా నేను ఇన్ని డబ్బులు ఇస్తాను, నేను 5,000 ఇస్తా, 10,000 ఇవన్నీ ఎందుకు సార్? మీరు సిండికేట్ కాదు సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ లింగయ్య గారు. శ్రీనివాస్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నేనండి. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే ఇప్పుడు రాజకీయాల్లోని మాట్లాడుతున్నా కదా సార్. జగన్ జైల్లో ఉండి బయటకు వచ్చి ప్రజలు నెగ్గించేశారు అంటున్నారు. ఆ నెగ్గించడం అన్నది ఎలా నెగ్గించారు? ఆ నీటి నిజాయితీ నెగ్గించారా? ఓటుకి 1,000 రూపాయలు 5,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? నీటి నిజాయితీ అంటున్నారు. ఎందుకండి ఆ మాటలో నీటి నిజాయితీ? ఏ పార్టీకి ఈ రోజు
ఇప్పుడు అది కాదు కదా, వైసీపీ కాదు చెప్పిందండి. నీతి నిజాయితీ అంటున్నారు. ప్రజలు ఎవరు ఓటించలేదు. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ అంతేండి. రైట్ అంతేగాని నీతి నిజాయితీ ఇవ్వలేదు. జగన్ గారు అవినీతి రైట్ చేయడం ఏదో ఒకటి ప్రతి అవకాశం అయితే ఇచ్చారు కదా. ప్రతి ఒక్కరు రైట్ అండి, అవకాశం ఇచ్చారు. రైట్ నెక్స్ట్ కాల్ రెడ్డి గారు నమస్తే అండి. యాదగిరి గారు నమస్తే. నమస్తే యాదగిరి గారు, చెప్పండి. ఏమున్నది, బెయిల్ రద్దు అయినా కూడా ఇప్పుడు ఆర్జేడీ అధినేత సీఎం గా ఉన్నప్పుడు రద్దు అయింది బెయిల్. అయితే వాళ్ళ భార్య చేపట్టింది. ఉమ్, అంటే ఒరిగేది ఏముంటదండి అక్కడ, వాళ్ళ ఎప్పుడు నాయకులు వస్తారు కానీ ఇప్పుడు ప్రొఫెసర్ హరిగోపాల్ ఉన్నాడు పాపం, హక్కుల కార్యకర్త. ఉమ్, వాళ్ళు రావడానికి ఇబ్బంది పడాలి కానీ వీళ్ళకి ఎమ్మడే వచ్చేస్తుందండి బెయిల్. ఉమ్, ఇలా అలా వెళ్ళి ఇలా వస్తారు, రాలేదండి, అలా వచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఒకవేళ బెయిల్ రద్దు అయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ ఎడ్యుకేటెడే, వాళ్ళ మదరు ఎడ్యుకేటెడే, ఉమ్. చేయడానికి ఉండదు. పార్టీకి కూడా ఎలాంటి దోహా ఏమి ఉండదు. అయితే బెయిల్ అయితే రద్దు కాదండి అది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి గారు. నెక్స్ట్ కాలర్ వాసు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి వాసు గారు, నమస్కారం సార్. చెప్పండి. ఇది డిబేట్ బాగానే ఉంది కానీ మరీ ఎందుకు వందే పోయినట్టు వచ్చింది. ఇప్పుడు ఉన్న కరోనా ప్రాబ్లమ్స్ ఇవి, ఆ కోర్టులు కేసులు అవి ఏమొస్తే రానియండి, ఎందుకు మనకి డిబేట్. ఉమ్, ఊరికి ఒకటే సైడ్ నడుస్తుంది, వంద వైసీపీ వాళ్ళు చెప్పినట్టు అయినట్టు అనిపిస్తుంది మనకి. అలానే ఉందండి. ఇప్పుడు జరిగిన కరెంట్ టాపిక్ ఏదో ఉంది అది కంపల్సరీ అందరికీ కరెంట్ అవసరమే అఫైర్స్ కదా. కరెక్టే, మీరు కరెంట్ అఫైర్స్ మీరు కూడా అనలైజ్ చేస్తున్నారు. ఉమ్, ఓకే, నో ప్రాబ్లం. దాన్ని ఒప్పుకునేట్టు లేరు కదండి ఎవరు. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వాసు గారు. రైట్, అంటే సత్యం గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం మళ్ళీ విచారణ విషయానికి వస్తే ఎలా చూడాలి? గతంలో కూడా వైఎస్ విజయమ్మ గారు చంద్రబాబు గారు అక్రమాస్తులు కేసు పెట్టినప్పుడు హైకోర్టు ఇది రాజకీయ దురుద్దేశంతో చేసినట్టుగా ఉందని కొట్టాడు, మనం తిరస్కరించడం చూసాం. ఆర్కే గారు పిటిషన్ వేసినప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఈ కేసును కూడా అలా చూసే అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటి కేసులు ఎలా జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు విచారణకు వచ్చిన తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఏమిటి అనేటువంటిది మనకు కోర్టుకు తెలుస్తుంది. తర్వాత వచ్చేటువంటి సాక్షులు హాజరవుతారా హాజరు కాదా అనేటువంటిది విట్నెస్లు కూడా వాళ్ళు పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇది అంత హైపోథిసిస్. అంటే రఘురామకృష్ణరాజు పొలిటికల్ క్రైసిస్ కోసం వేసి ఉంటాడు. ఎందుకంటే జగన్ బెయిల్ రద్దయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఏదో ఒక అలజడి, ఏదో ఒక క్రైసిస్ విత్ ఇన్ ది వైసీపీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ అని కూలిపోదు. ఆయన కాకపోతే భారత్ సీఎం అవుతుంది, భారత్ కాకపోతే వాళ్ళ అమ్మ సీఎం అవుతుంది, జగన్ గారి వాళ్ళ తల్లి సీఎం అవుతుంది. సీఎం పదవి చేపట్టడానికి చైతన్యవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ క్యారియర్ ఎంపీగా చేసిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు తర్వాత ఉన్నారు. కాబట్టి దానికేం పెద్ద క్రైసిస్, వైసీపీలో క్రైసిస్ వస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ ఆ బెయిల్ రద్దు అయితే ఒక జగన్ యాజ్ ఎ ఇండివిజువల్ గా డిఫెన్స్ పడాలనేటువంటి డిఫెన్స్ లో పడాలి. ఇప్పుడు పోరాటాలు అనేక రూపాలు ఉన్నాయి. రాజకీయ పోరాటం ఉంది, అవినీతి పోరాటం ఉంది, తర్వాత చట్టబద్ధమైనటువంటి పోరాటాలు ఉన్నాయి, అనేక పోరాటాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధికార పక్షం ఉపయోగించుకుంటుంది, ప్రతిపక్షం ఉపయోగించుకుంటుంది. రఘురామ మీద కేసు పెట్టి అధికార పక్షం ఉపయోగించుకుంది, నర్వస్ చేసి ఇంకా ఇతన్ని పడేయాలని చెప్పేసి. తర్వాత రఘురామ తనే అఫెన్స్ నుండి ఒక క్రైసిస్ క్రియేట్ చేయాలని అతను ఈ కేసు పెట్టి ఉంటాడు. కాబట్టి అంటే అలాగే సత్యం గారు, అంటే ఈ రోజు జరిగింది చూసుకుంటే మనం పిటిషన్ వేసే హక్కు ఉందని, అలాగే సిబిఐకి సంబంధించి ప్రభావితం చేస్తారని రఘురామత్ గారి తరపు లాయర్లు వాదించారు. ఇటు జగన్ గారి తరపు వ్యక్తికి ఏజెన్సీకి మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కాకూడదని కోర్టు దృష్టికి ఆయన తీసుకురావడం చూస్తాం. అంటే ఈ డిఫరెన్సెస్ ఎలా చూడాలి? ఆయన కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తారు కాబట్టి అన్న యాంగిల్లో వీళ్ళు చెప్పారు. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ సిబిఐ అండి. కేసు నమోదు చేసింది సిబిఐ జగన్ మీద. జగన్ విక్టిమ్ కేసులల్లా. తర్వాత దాన్ని ఫైల్ చేసింది సిబిఐ. సిబిఐ న్యాయ విచారణ చేయటం కాదు, న్యాయ విచారణ చేసేది సిబిఐ కోర్టు, సిబిఐ కాదు. కాబట్టి ఫైల్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళని డిఫెన్స్ చేసుకోవటానికి అవును విక్టిమ్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని అంటే దానికి బలం చేకూరుతుంది. కాబట్టి సిబిఐ అది కేసులో ఉన్న మెరిట్స్ ని బట్టి డిసైడ్ చేయండి అంటే అది న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. అంటే కేసు పెట్టినట్టున్న స్టాండు ఇవాళ స్టాండ్ డిఫరెంట్ గా మనకు అవుపడుతుంది. కాబట్టి సిబిఐ తీసుకున్నటువంటి అనుకునేటువంటి గైడెన్స్ కూడా న్యూట్రల్ గా పోయినటువంటి గైడెన్స్ ఉంటే వాళ్ళే ఇనిషియేట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ రఘురామ మీద కేసు పెట్టడంలో జగన్ ఆశించింది ఏం జరగలేదు. అట్లాగే రఘురామ కేసు పెడితే రఘురామ ఆశించింది కూడా జరుగుద్దని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే పెద్ద బలమైనటువంటి క్లెయిమ్స్ లేదు. రేపు అఫిడవిట్ చేసినప్పుడు రఘురామ లాయర్స్
కౌంటర్ దాఖలు చేసినప్పుడు కౌంటర్ లో ఏవైనా బలమైన కారణాలు చూపెడతారా? అంటే ఇగో పలానా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, పలానా సందర్భంగా పలానా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇగో ఈ కేసులో ఉన్నటువంటి విక్టిమ్ ని పదవి ఇచ్చి గౌరవించారు, పదవి ఇచ్చింది అందుకే అని చెప్పేసి ఇటువంటివన్నీ ఏమేమి క్లెయిమ్ చేస్తారో చూడాల్సి. అంటే జనరల్ ఇలాంటి కేసెస్ ఎలా చూడాలి సత్యం గారు? అంటే మరి సిబిఐ రోల్ ఏంటి? సిబిఐ కదా చేయాల్సింది సార్. జనరల్ గా చూసుకుంటే మనం సిబిఐ చెప్పాలి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు రఘురామ తరపు వాళ్ళు చెప్తే మరి సిబిఐ రోల్ ఏం చేసుకోవాలి మనం? సిబిఐ రోల్ ఏమిటంటే విక్టిమ్ వ్యతిరేకంగానే సిబిఐ కేసు ఫైల్ చేసిన వాళ్ళు పట్టించుకోకపోతే కేసుల బలం ఏముంటదండి? కాబట్టి పొలిటికల్ కంపల్షన్స్ కూడా ఇందులో పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటని సిబిఐని అడిగింది థర్డ్ పార్టీగా. జగన్ ని మీ అభిప్రాయం ఏంది, రఘురామని మీ అభిప్రాయం ఏంది, సిబిఐని మీ అభిప్రాయం ఏంది, కౌంటర్ దాఖలు చేయమన్నారు. సిబిఐ దాఖలు చేసిన దాంట్లో మాకేం తెలియదు, దాంట్లో ఉన్న అంశాలను బట్టి డిసైడ్ చేయండి అన్నారు. అంటే ఇది న్యూట్రాలిటీ కదండి. అంటే కేసు ఫైల్ చేసిన నాడు ఇతను విక్టిమ్ అని ఫైల్ చేసి ఇవాళ మాత్రం ఇతను బెయిల్ రద్దు చేయండి, అవును అవకాశం ఉందని అనడం లేదంటే బలహీనపడ్డట్టు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ కు కలిసి వచ్చే అంశం, సిబిఐ ఆ స్టాండ్ తీసుకోవటం అనేది. రైట్. ప్రస్తుతం